పై పరిస్థితులను చూసి నువ్వు కనుక అవిశ్వాసపు పడితే అక్కడ ఏ కార్యాన్ని చూడలేం. మరి లోతుగా విశ్వాసంలోనికి వెళ్తే ఆ ఫ్యూచర్ ఎలా ఉంటుందో దేవుడు చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోతైన విశ్వాసంలోనికి వెళ్తే ఏం జరగబోతుందో ఆయన చూపిస్తాడు. వీరు లోతైన విశ్వాసంలోకి వెళ్ళిపోయి సంఘం ప్రార్థన చేశారు. వారికి తెలుసు దేవుడు ఏం కార్యాలు చేస్తాడు, వారికి తెలుసు దేవుడు ఎలా కదులుతాడు, వారికి తెలుసు దేవుడు ఎలాగా దిగి వస్తాడు. వెంటనే వారి విశ్వాసంతో ప్రార్థన చేశారు. పరిస్థితులు చాలా కఠినం అక్కడ, పరిస్థితులు చాలా కఠినం అక్కడ. చంపేస్తున్నారు క్రైస్తవుల్ని, భయంకరమైన హింస పెడుతున్నారు. ప్రార్థన చేస్తున్నారు ఒక గదిలో అని తెలిస్తే వెంటనే డోర్లు కొట్టి ఏం చేస్తున్నారో తెలిస్తే చంపేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిస్తే విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన ఏం చేసిందో తెలుసా, దేవుని దూత దిగి వచ్చేటట్లు చేస్తారు.